ఓకే. సో ఇలా ఇప్పుడు అపాయింట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ప్రభుత్వం వస్తుంది మాట్లాడుతుందని ఏమైనా అనుకుంటున్నారా? గతంలో ఏదో ఉపసంఘం లాంటిది కూడా ఒకటి వేసినట్టున్నారు, కొంతమంది మంత్రులకు బాధ్యత ఇచ్చినట్టున్నారు కదా మీతో మాట్లాడమని. వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా ఏదో వాళ్ళు మాట్లాడు. కూడా లేదు సార్, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాము కానీ మరి ఇంతవరకు వాళ్ళతో కూడా మాకు ఎలాంటి అవకాశం మేము చెప్పడానికైతే ఆ ప్రయత్నం చేశాం. ఏపీ చేసి అమరావతి పక్షాన ఒక నాయకుడిగా అన్ని ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం 7వ తారీఖున ఆదివారం రోజు 28 జిల్లాల నాయకత్వం, అన్ని శాఖాపరమైన సంఘాల నాయకులు ముక్త కంఠంగా ఇక ఆర్థిక పరమాంశాలు మనకి ఇప్పుడు ఉద్యమం చేయకపోతే భవిష్యత్తులో ప్రతి ఉద్యోగి లక్షలాది రూపాయలు ఇప్పటికే కోల్పోతున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగంతో పోల్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మేము కలిసి ఉమ్మడిగా నిలరాకున్నాం కాబట్టి మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షలాది రూపాయలు పోయి అసలు పిఆర్సీ అనేది ఉంటుందా లేదా అనే మీమాంసలోకి వచ్చే పరిస్థితుల్లో ఉద్యమం తప్పదని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఆ తీర్మానం కేవలం ఉద్యోగుల ఆకాంక్ష మేరకు మాత్రమే చేశాం. లక్షలాది మంది కోరుకుంటున్నారు కాబట్టి మేము ఒక కమిటీని 13 మందితో కమిటీ నియమించాం. ఈ కమిటీ కలిసి వచ్చేటువంటి సానుకూలంగా ఎవరైతే కలిసి వస్తారో ఇతర సంఘాలను కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఈ రోజు నుంచి మొదలవుతుంది. రేపు 28 జిల్లాల్లో కూడా జిల్లా కార్యవర్గాలు పత్రికా సమావేశాలు జరుగుతాయి. జరిపి మిగిలిన సంఘాలందరూ కూడా అప్రోచ్ చేయి వాళ్ళందరి సహకారంతో అతి త్వరలో కార్యవర్గం ఏదైతే ఈ కమిటీ వేశామో ఆ కమిటీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తుంది తెలియజేస్తున్నాం. ఓకే. ఏంటి కార్యాచరణ అంటే ఏంటి? ప్రభుత్వానికి ఏమైనా సమయం ఇస్తారా? కొంత సమయం ఇస్తారా? లేకపోతే ప్రభుత్వానికి సమయం ఇచ్చే మీకు మీరే కార్యాచరణ ప్రకటించే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం స్పందిస్తుందనే ఆలోచన ఏమైనా ఉందా అసలు మీకు? తప్పకుండా సార్, ఎప్పుడు కూడా పిచ్చిగా చేయము. పద్ధతి ప్రకారమే మాకేదైతే మాకు రోసా రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కి నిబంధనలకి లోబడే ముందుగా మేము ఒక ఉద్యమ కార్యాచరణకి వెళ్ళేటప్పుడు ముందుగా ప్రభుత్వానికి గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అయ్యా ఇదిగో ఈ అంశాలు మాకు పెండింగ్ ఉన్నాయి, ఈ అంశాలు మాకు ఆర్థిక అంశాలు పెండింగ్ ఉన్నాయి, వీటిని మీరు పలాని టైంలో మాకు చెయ్యకపోతే మాకు ఉద్యమానికి వెళ్ళటం తప్ప వేరే గత్యంతరం లేదు అని ముందస్తుగా తెలియజేస్తాము. తెలియచేసి వారికి సమయం ఇస్తాం. ఆ సమయంలోపు ప్రభుత్వం మాతో అంటే ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసి పరిష్కారం రాకపోతే అప్పుడు ఉద్యమ కార్యాచరణ విడుదల చేస్తాం. సో మిగతా సంఘాలన్నీ కలిసి వచ్చే పరిస్థితి, మిగతా సంఘాలు ఇప్పుడు ఉద్యోగులు అంటే అందరూ కదా, అందరు ఉద్యోగులకి సమస్యలు ఉన్నట్టే కదా. మిగతా సంఘాలు ఏపీజేఏసీ అమరావతితో పాటు మిగతా సంఘాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి? మిగతా సంఘాలు ఏ స్థాయిలో పోరాటానికి రెడీ అవుతాయని అనుకుంటున్నారు? సో జనరల్గా ఎప్పుడైనా చూస్తుంటాం సార్, కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూల సంఘాలుగా మారిపోయాయని, కొన్ని సంఘాలు ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఇటువంటి వార్తలు చూస్తుంటాం చాలా సందర్భాల్లో. గతంలో మీరు ఉద్యమం చేసినప్పుడు కూడా అటువంటి విమర్శల్ని చూసాం, ఫేస్ చేశారు మీరు కూడా, మీరు బండి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు. సో ఇప్పుడు మొత్తం అన్ని సంఘాలు మీతో పాటు కలిసి వస్తాయనే ఆశాభావంతో ఉన్నారా? కలిసి వస్తాయా సార్? తప్పకుండా సార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది రెండు జేఏసీ అనే సార్ అందరికి తెలుసు, రాష్ట్రంలో ఒక తప్పుకు తెలిసిందే. ఏపీ జేఏసీ అంటే ఎన్జిఓ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి రెండే. ఎన్జిఓ జేఏసీని ఇప్పటికే సంప్రదించున్నాం. అలాగే ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్ ఈ రెండు సంఘ నాయకులతో 2 నెలల నుంచి మేము సంప్రదింపులు చేస్తున్నాం. కలిసి వెళ్లేదానికి సానుకూలంగా ఉండమని చెప్పన్నాం. మేము ముందడుగు వేశాం అంతే. సో వారి దగ్గరికి కమిటీ వెళ్తుంది, వారందరితో సంప్రదింపులు చేస్తుంది. వారు కలిసి వస్తే సంతోషం, వచ్చినా రాకపోయినా ఏపీజేఏసీ అమరావతి పక్షాన మేము ఏదైతే ఉద్యమ కార్యాచరణకి మాకు 28 జిల్లాలు మీరు చెయ్యండి అని మాకు చెప్పిందో ఉద్యోగుల ఆకాంక్ష మేరకి మేము ఉద్యమానికి కార్యాచరణకి వెళ్లే ముందు వీళ్ళతో సంప్రదింపులు చేసి జిల్లాలో కూడా కొన్ని జిల్లాల పర్యటించి వాళ్ళతో కూడా ఎలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందో బాగుంటుందో అని వాళ్ళతో కూడా చర్చించి ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల ఆకాంక్ష మేరకు ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు. ఓకే. సో ఇప్పుడు పిఆర్సీకి సంబంధించిన గడువు కూడా ముగిసిపోతుంది. ఇంకా ఈ గడువు ముగిసిపోతే కొత్త పిఆర్సీ కూడా మళ్ళీ కొత్త పిఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. 3 years అయిపోతే మళ్ళీ కొత్త పిఆర్సీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వం పిఆర్సీకి సంబంధించిన అంశం ప్రధానమైన ఎజెండాగా తీసుకొని మీరు వెళ్తారా? మొత్తం ఆర్థికపరమైన అంశాలు అనేది ఎజెండాగా ఉండబోతుందా? లేకపోతే ప్రభుత్వం పిలిచి ఐఆర్ ప్రకటిస్తే మళ్ళీ ఉద్యమాలు ఆగిపోయే పరిస్థితి ఉంటుందా? ఏంటి ఎక్కడో చోట దేనికి సాటిస్ఫై అయ్యే పరిస్థితి ఉంటుంది ఉద్యోగులు?
తప్పకుండా సార్, ప్రభుత్వం ఎందుకంటే మాకు ఏదైనా మంచి చేసినా మాకు చేయకపోయినా ఏదైనా ప్రభుత్వం చేయాల్సిందే. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, పిఆర్సి కమిషన్ ఇంతవరకు నియామకం చేయలేదు, ఇది ఇంత ఆలస్యం కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళా కొత్త పిఆర్సి అనేది అంటే ఇప్పుడు 12 ఇప్పుడు ఇది నడుస్తుంది, 13వ పిఆర్సి మళ్ళీ 1/7/2028 నుంచి అంటే 2 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చేస్తుంది కరెక్ట్ గా 2 ఏళ్లకి. అంటే 2 ఏళ్లలో ఎప్పుడు ఫైనల్ చేసుకోవాలి, ఎప్పుడు పిఆర్సి షెడ్యూల్ చేసుకోవాలి, 3 ఏళ్లు మొత్తం కోల్పోతున్నప్పుడు 3 సంవత్సరాలు పిఆర్సి క్యాష్ పోతుంది, నోషనల్ గానే అవుతుంది. సో మిగిలింది 2 ఏళ్లు. లక్షలాది రూపాయల ప్రభుత్వ ఉద్యోగి కోల్పోతున్నాడు ఇక్కడ, చాలా గమనించండి. కాబట్టి ఇదంతా మా కూలి, ఏదో ప్రభుత్వం మాకు ఉచితంగా మాకేదో ఫ్రీగా మాకు ఇచ్చేది కాదు. ఇది మేము పని చేస్తున్న కాలానికి మాకు చెల్లించాల్సిన జీతభత్యాలే మేము కోరుతున్నాం. కాబట్టి మాతో చర్చించి మాకు పిఆర్సి సెటిల్ చేసే లోపు అయ్యారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు 3 ఏళ్ల నుంచి పోతున్నారు కాబట్టి మాకు అయ్యారు ప్రకటన చేయాలి. ఈ 2 డిమాండ్స్ మీద ప్రధానంగా మాకు చర్చలు జరిపితే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్ సార్, చివరిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి తరఫున మీరు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓకే, మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక అప్పీల్ చేయండి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి అంటే. సార్, మీ ద్వారా ఈఆర్టీవీ ఛానల్ ద్వారా ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళకి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులకు కానీ, లేదా ప్రభుత్వ పెద్దలకి అందరికీ మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మేము కూటమి ప్రభుత్వం మీద కోటి ఆశలతో ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఎందుకో ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఆర్థికేతర అంశాల మీద దృష్టి పెడుతుంది, కానీ ప్రతి ఉద్యోగి కోరుకునేది, ఇబ్బందులు పడేది తనకు రావాల్సిన కూలీ డబ్బుల మీద. అటువంటి కూలీ డబ్బులు ఆర్థిక పరమైన అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే, ప్రధానంగా పిఆర్సి లాంటి వ్యవహారం ప్రతి ఉద్యోగికి ఎమోషనల్ బాండింగ్ సంబంధించినటువంటి అంశం, దీని మీద ఎలాంటి ప్రభావం పడ్డా ఏ ఉద్యోగి తట్టుకోలేడు. గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సి ఇచ్చిందని ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఉద్యోగికి కడుపు మండింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గమనించండి. ప్రధానంగా ఇటీవల మరి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి బీజేపీ పక్షాన ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మా సమావేశానికి వచ్చారు. ఆయన చెప్పారు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అప్డేట్ గా మేము డిఏలు ఇస్తున్నాము, అప్డేట్ గా పిఆర్సీలు ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం డిఏలు ఇస్తున్నారు కూడా స్పష్టంగా చెప్పారు. మరి అటువంటిది ఇక్కడ భాగస్వామ్యంగా వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే జనసేన కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రులు గారు ఉన్నారు. వారు గాని అందరూ దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ఆర్థిక పరంగా ఏ విధంగా చిక్కున్నాడు, ఇబ్బందులు పడిపోయినాడు, ఏ విధంగా కొట్టుమిట్టాడుతున్నాడో దయచేసి మీరు గమనంలో తీసుకొచ్చుకొని మాట్లాడుకొని తక్షణమే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 3 సంవత్సరాలుగా పిఆర్సి కోల్పోతున్నాడు అనే విషయాన్ని గమనించండి. 3 సంవత్సరాలుగా అయ్యారు కోల్పోతున్న విషయాన్ని గమనించండి. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లుగా ఒక్క డిఏ కూడా ఇవ్వలేదనే విషయాన్ని గమనించండి. ఈ డిఏలు ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా ఇచ్చేది, ₹1 కూడా మాకు అదనంగా ఇవ్వద్దు. పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్ని భారంగా భావించకుండా బాధ్యతగా భావించి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులే కీలకమని గ్రహించి మమ్మల్ని బలంగా భావించి మా యొక్క ప్రధానమైనటువంటి పిఆర్సి కమిషన్ నియామకం అయ్యారు తక్షణమే ప్రకటన, ప్రధానమైనటువంటి అంశాల మీద దృష్టి సారించాలి, ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను.